వయనాడును వదులుకున్న రాహుల్ రాయ్బరీలో ఎంపీగా కొనసాగింపు ప్రకటించిన పార్టీ చీఫ్ ఖర్గే వయనాడు నుంచి బరిలో దిగనున్న ప్రియాంక. ఇది మంచి నిర్ణయం అన్న. ఇప్పుడు ఈ రాయ్బరీలో ఇక్కడ వదులుకుంటే మన రాహుల్ గాంధీకి జర కష్టతరం అవుతుంది. పోయినట్టు. అందుకోసమే చాలా ఆలోచించారు. బాగానే 10,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి లేడే ఎవరు చేస్తారు? కమిషన్ ఉంది. హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన, ఈదురుగాలు, ఉరుములతో భారీ వర్షం, గోల్కొండలో విరిగిపడిన 200 ఏండ్ల నాటి చెట్టు రోడ్లపైకి నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్. అత్యధికంగా గోల్కొండలో 5.80 సెంటీమీటర్ల వాన. ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం టెలికాన్ఫరెన్స్. హైదరాబాద్లో సోమవారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. గోల్కొండలో ఉన్న ఎండి లైన్స్ దాదాపు 200 ఏండ్ల నాటి చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు కాగా 4 బైకులు ధ్వంసమయ్యాయి. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ సిటీలో పలు చోట్ల వర్షం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేను చెప్పిన చాలా మంది వానల పడిపోవడం పడిన అదే పలే. కానీ ట్రాఫిక్ పోలీసులు కూడా కుక్కడపల్లి జిల్లాలో చాలా హెల్ప్ చేస్తారు, సేవలు చేశారు. నాలాల దగ్గర సిగ్నలింగ్ దగ్గర నిజంగా కొంతమంది సిబ్బంది, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ లో కానీ లాండ్ ఆర్డర్ లో కానీ మంచిగా చేశారు, చాలా మంచిగా చేస్తారన్న. మానవతా దృక్పథంతో కొన్ని విషయాలలో తిరిగేలేదన్న. కానీ కొన్ని చోట్ల ఏంటంటే కేసుల విషయంలో నీరు గార్చేటువంటి విషయం, నిజంగా న్యాయం చేయాల్సినోనికి అన్యాయం చేసుడు, డబ్బునోనికి రాజకీయ నాయకుల పలుకుబడికి వాళ్ళకి ఒత్తాసు పలుకు, ఇది ఒక్కటే అన్యాయం. ఇట్లా విషయాల్లో మంచిగా పనిచేస్తారు, మంచిగా అనిపిస్తుంది. అవును. ఇక వెలుగు పత్రికల వార్తలు ఏమున్నాయను